శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియో ఏంటంటే విజిట్స్ కావాలంటే మా ద్వారా విజిట్స్ అంటే మీ ఇల్లు యొక్క వాస్తుని మాకు చూపించాలనుకుంటే, ఇంట్లో ఏదైనా దోషం ఉందా లేదా, మీకు ఏదైనా కష్టాలు ఉంటే ఇల్లు చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. వారికి విజిట్స్ కావాలి అంటే మేము వచ్చి మీ ఇల్లు చూడాలి అంటే ఏ విధంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేము కనుక మీ ఇల్లు చూడడానికి రావాల్సి వచ్చినా, లేదంటే కొత్త ప్లాన్ నిమిత్తం మీ సైట్లోకి వచ్చి సైట్ చూడాల్సి వచ్చినా, ఏ విజిటింగ్ ఎలా చేయాలి, మమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు మీ స్థలం యొక్క లొకేషన్ కానీ, మీ ఇంటి యొక్క లొకేషన్ కానీ మాకు వాట్సాప్లో పంపిస్తే అక్కడ నుంచి మేము ఉండే ప్రదేశం అంటే నేను రాజమండ్రి దగ్గర అనపర్తిలో ఉంటాను. అందరికీ కూడా మా లొకేషన్ తెలుసు. మీరు గూగుల్ మ్యాప్స్లో శ్రీవాస్తు అనపర్తి అని కొట్టగానే మా ఇంటి యొక్క లొకేషను, అదేవిధంగా మా ఆఫీస్ యొక్క లొకేషన్ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. అక్కడైతే నేను ఉంటాను. అక్కడ నుంచి మేము రావాల్సినటువంటి ప్రదేశానికి ఎంత దూరం ఉందో దాన్ని బట్టి ఛార్జెస్ అయితే ఉంటాయి. లోకల్లో విజిట్స్ అయితే తక్కువే ఉంటాయి, కానీ కొంచెం దూరంగా ఉండే విజిట్స్ ఎలా ఉంటాయి అంటే, నేను కార్లోనే ట్రావెల్ చేస్తాను, ట్రైన్ జర్నీ చేయను. ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ట్రైన్ జర్నీ చేయడం అంటే రిజర్వేషన్స్ అస్తమానం అంటే కావాల్సినప్పుడల్లా మనకి రిజర్వేషన్స్ అనేది అవైలబుల్గా ఉండవు ట్రైన్కి. అదేవిధంగా ట్రైన్స్ మనకి కావాల్సిన టైంలో కూడా ఉండవండి. అంటే ఎగ్జాంపుల్కి నేను విజయవాడ వచ్చాను అనుకోండి, 2 o'clock వచ్చాను మధ్యాహ్నం. వచ్చిన తర్వాత అక్కడ కస్టమర్ సైట్ దగ్గరికి వెళ్ళాం 3 o'clockకి. అక్కడ పని ఒక 5 o'clock అయింది అనుకోండి. 5 o'clock తర్వాత నేను మళ్ళీ రిటర్న్ అవుదామంటే నాకైతే అక్కడ నుంచి ట్రైన్స్ మ్యాక్సిమం అవైలబుల్గా ఉండవు. అడపా ఉంటే అవి కూడా ఖాళీ ఉంటాయో లేదో తెలియదు. అదేవిధంగా రిజర్వేషన్ ముందే చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన మనం వెళ్ళినటువంటి పని 5 o'clockకి క్లోజ్ అవ్వలేదు అనుకోండి, లేదంటే 7 వరకు అయిందనుకో, మనం బిఫోర్గా రిజర్వేషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ టైం అనేది మ్యాచ్ అవుతుంది. మరి నెక్స్ట్ డే రావాలి, ఇలాగా ఒక రోజు కానీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నేను ఎక్కడైనా స్టే చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దాని ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి నేను మ్యాక్సిమం కార్ జర్నీ ప్రిఫర్ చేస్తాను. నాకైతే ఓన్ వెహికల్ ఉంది, నేను వెహికల్లోనే వస్తాను. అప్పుడు మనం కొంచెం టైం అటు ఇటు అయినా కానీ రిటర్న్ అవ్వడానికి ఉంటుంది. మేము అక్కడికి రావడానికి కూడా కొంచెం టైం అటు ఇటు అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ నైట్ రిటర్న్ అవ్వకపోతే నేను ఎక్కడైనా స్టే చేసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఫెసిలిటీ ఈజీగా కార్లోనే ఉంటుంది. కాబట్టి నేను కార్ జర్నీ ప్రిఫర్ చేస్తాను. కాబట్టి దూరాన్ని బట్టి వెహికల్ మెయింటెనెన్స్ పెరుగుతుంది. కాబట్టి నేను అలాగని చెప్పి కారుకి ఓవర్గా ఛార్జ్ చేయను. కేవలం మైలేజ్ ఎంత వస్తుంది, టోల్ ఛార్జెస్ ఎంత అవుతుంది, దానికి అనుగుణంగా ఆ అమౌంట్ మాత్రమే నేను మెయింటెనెన్స్గా తీసుకొని, ఒకవేళ 2 days పట్టింది అనుకోండి, దాన్ని బట్టి నేను స్టే చేస్తాను కదా, స్టే ఖర్చుల్ని బట్టి నేను నా ఫీజుని యాడ్ చేసుకుని మీకు రీజనబుల్గానే నేను విజిటింగ్ ఛార్జెస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా విజిట్స్ కావాలన్నా, ఎవరైనా ఇది అవ్వాలంటే నాకు వాట్సాప్లో సంప్రదిస్తే దాన్ని బట్టి మీకు ఛార్జెస్ చెప్తాను. ఒకవేళ మీకు ఛార్జెస్ అన్నీ ఓకే అయిన తర్వాత నేను ఒక్కరోజు ముందుగా మీకు కాల్ చేస్తాను. రేపు మీకు విజిట్ ఉంది, రావాలా వద్దా అనే విషయాన్ని కూడా నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఎందుకంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది మీరు ఆల్మోస్ట్ 80 to 90% అమౌంట్ నేను ముందుగానే పే చేయించుకుంటాను. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే ఏదో మిస్లీడ్ చేద్దాం అంటే నేను కొంతమందిని ఎక్స్పోజ్ చేశాను. ఎక్స్పోజ్ చేయడం వల్ల, అదేవిధంగా ఏదైతే వాస్తవం ఉందో అలాంటి వాస్తవాలు నేను బయట పెట్టడం వల్ల కొంతమంది కావాలని ఏం చేస్తున్నారంటే విజిటింగ్ రమ్మని అక్కడికి వచ్చాక రెస్పాండ్ అవ్వకపోవడం, స్విచ్ ఆఫ్ చేయడం, అలా రకరకాలుగా బిహేవ్ చేసిన వాళ్ళు కూడా ఒక 2-3 ఉన్నారు. అక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా అమౌంట్ ఇక్కడ నేను ఒక సుమారుగా ఒక 10,000 చెప్పాను అనుకోండి, అక్కడికి వచ్చాక 5,000, 4,000 చేతిలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. కాబట్టి నేను విజిట్స్ కూడా కొంతవరకు తగ్గించింది ఈ కారణంతో. ఇవన్నీ ఓవర్కమ్ చేయడం ఎలాగా అని చెప్పి చూసుకుంటే, నేను ముందుగానే మీరు లొకేషన్ నాకు పెట్టాలి. అదేవిధంగా ముందు రోజు 80 to 90% అమౌంట్ నాకు పే చేశారు అనుకోండి, నాకు అమౌంట్ వచ్చేసింది కాబట్టి నేను నెక్స్ట్ డే వస్తాను. వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉండరు. ఎందుకంటే డబ్బులు ముందే ఇచ్చేసాం కాబట్టి మనం రెస్పాండ్ అవ్వకపోతే ఇబ్బంది పడతాం. అంటే ఎవరైనా కానీ మా మీద నమ్మకం ఉంటేనే మమ్మల్ని విజిట్కి రమ్మనండి. నమ్మకం లేకపోతే మాకు అమౌంట్ పే చేయొద్దు, మమ్మల్ని పిలవద్దు, నాకేమీ ఇబ్బంది ఏం లేదు, మీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు.
కాబట్టి ఎవరైతే రియల్గా మీకు విజిట్ కావాలో వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మా రూల్స్ అయితే ఇది. వచ్చిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వాలి. అంటే అక్కడికి నేను మళ్ళీ ఒక 1 అవర్లో రీచ్ అవుతాను, రెగ్యులర్గా నేను ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. ఒకవేళ విజిట్కి వచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను, ఇంకొక 30 మినిట్స్లో రీచ్ అవుతాను అని చెప్పి మీకు కాల్స్ చేస్తాను. అదేవిధంగా మీరు పెట్టిన లొకేషన్ మీరు రీచ్ అయిన తర్వాత మీరు ఫోన్ అయితే రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో కొంచెం అటు ఇటు అయినా నేను వెయిట్ చేస్తాను. అక్కడికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం కాదు, కానీ బిఫోర్గా అయితే అమౌంట్ పే చేయాలి. అదేవిధంగా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఏదైనా నాకు అనవసరం, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా నాకు బిఫోర్గానే సెండ్ చేయాలి. ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంటికి మేము డైరెక్ట్గా రాలేం కదండి. కాబట్టి ఏదైనా ఒక అడ్రస్ ప్రూఫ్ కూడా మాకు పంపించాల్సి ఉంటుంది. ఇంకా రూల్స్ అయితే ఇవన్నీ. ఫస్ట్ మీరు లొకేషన్ పంపించాలి, దాన్ని బట్టి నేను ప్రైజింగ్ చెప్తాను. అది ఓకే అయితే ముందు రోజు నాకు 80-90% అమౌంట్ నాకు ప్రీపేమెంట్ చేయాలి. అదేవిధంగా ఒక అడ్రస్ ప్రూఫ్ కూడా నాకు పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్ ప్రూఫ్ అయినా పర్లేదు, అది ఆధార్ కార్డా లేకపోతే రేషన్ కార్డా, ఎనీథింగ్, ఏదైనా మీకు ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి మీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఐడి కార్డు ఏదో ఒకటి నాకు ఐడి ప్రూఫ్ సెండ్ చేశారంటే నేను మీ అడ్రస్కి రావడం జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి ప్లాన్ ఇవ్వడం కానీ, మీ ఇంటికి సంబంధించిన కరెక్షన్ ఇవ్వడం కానీ నేను తెలియజేస్తాను. విజిటింగ్ కావాల్సిన వారికి నేను చెప్పేటటువంటి సూచనలు ఈ 3 రూల్స్ కూడా మీకు నచ్చితే మాత్రమే మమ్మల్ని విజిట్కి పిలవండి అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.